Ready to move in premium triplex villas at Kollur APR Projects. నాకున్న 2 ఎకరాల భూమి నా ఇంటి స్థలాన్ని అనాథాశ్రమానికి లేదంటే ఏదైనా ట్రస్ట్‌కి ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లో నా భార్యకు మాత్రం ఇవ్వొద్దు. ఒకవేళ ఆమెకు చెందితే నా ఆత్మ కూడా శాంతించదు అంటూ ఓ యువకుడు పోస్ట్ చేసిన వీడియో గురువారం సోషల్ మీడియాలో సంగారెడ్డి జిల్లాలోని పలు వాట్సాప్ గ్రూపుల్లో హల్చల్ చేసింది. ఇంతకీ ఎవరా యువకుడు? ఎందుకు ఆ మెసేజ్ పెట్టాడు? చివరికి అసలు ఏమైంది? ఇప్పుడు చూద్దాం. అల్లాదుర్గం మండలం ముస్లాపూర్కు చెందిన వంశీ సంగారెడ్డి సమీపంలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. తనకి భార్య, కొడుకు ఉన్నారు. పెళ్లి నాటి నుంచి భార్యతో ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉండేది. అత్తామామలు తనని కించపరుస్తున్నారని, తనని మోసం చేసి పెళ్లి చేశాడని బాధపడేవాడు. బంధువులు కూడా అత్తామామలకే సపోర్ట్ చేస్తున్నారని తీవ్ర మనస్తాపానికి గురైన వంశీ గురువారం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. నాకున్న 2 ఎకరాల భూమి, నా ఇంటి స్థలాన్ని అనాథాశ్రమానికి లేదంటే ఏదైనా ట్రస్ట్కి ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా భార్యకు మాత్రం ఇవ్వద్దు. ఒకవేళ ఆమె గనక చెందితే మాత్రం నా ఆత్మ కూడా శాంతించదు. ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి సార్, సిఐ రేణుక మేడం, నా మృతికి కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించండి. మిస్ యూ నాన్న అంటూ కొడుకును ఉద్దేశించి ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేశాడు. ఆ వీడియో పలు గ్రూపుల్లో షేర్ చేయడంతో వంశీ ఫ్రెండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధారంగా వంశీ ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు. బల్గం చెరువు కట్ట సమీపంలో పురుగుల మందు డబ్బాతో ఉన్న వంశీని అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ సభ్యుల్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు. సకాలంలో పోలీసులు రాకపోతే జరగరాని ఘోరం జరిగేదని స్థానికులు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఎంత సమస్య ఉన్నా కూడా పరిష్కారం లభిస్తుంది, కానీ ప్రాణాలు తీసుకోవద్దని ఎస్ఐ ప్రవీణ్ రెడ్డి అన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.